నుంచండి మన దేవుని వందనాలు. సంఘ పిల్లలైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. సహోదరి తల్లి గారి సాక్ష్యం ఏంటంటే, మరి ఇల్లు చాలా పల్లంగా ఉండేది, చిన్న రేకుల షెడ్ ఉంటూ ఉండేది. ఆ ఇంట్లోకి అంత మనం నీళ్ళు వెళ్ళిపోతాం, వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. చాలా ఇరుకుల మధ్యనో ఇబ్బందుల మధ్యనో వారు ఉన్నప్పుడు వారు ఎప్పుడు ఇల్లు కట్టుకుందాము అనుకోలేదు. ఎందుకంటే తగినంత ధన సహాయం లేక మరి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేసుకున్నారు. మరి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఆశ్చర్య రీతిగా వారి ఇరుకుని విశాలపరిచి మరి మంచి గృహం అనుకోనటువంటి రీతిగా దేవుడు వారి ఇరుకుల నుంచి విడిపించి వారి ప్రార్థన ఆలకించి మరి దేవుడు మంచి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. వారి దగ్గర ధన సహాయం లేనప్పటికీ కూడా దేవుడు తగిన కాలమందు మరి ఆ యొక్క ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ధనమంతా సిద్ధపరిచి మరి మంచి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడి కొద్ది సాక్ష్యము మన వినికిడిలో దీవించును గాక. దేవుడిచ్చినటువంటి వారి ఇరుకును విశాలపరిచి ఇచ్చిన గృహం